మనకి వీరబ్రహ్మం గారు మనం మొన్న క్లాస్లో కొంచెం స్త్రీల గురించి నేర్చుకున్నాం. మరి భారతదేశమే కాకుండా వీరబ్రహ్మం గారు స్త్రీల గురించి ఏం చెప్పిందంటే, ముఖ్యంగా క్షేత్రం అనేది ఉంటుంది, బీజం అనేది ఉంటుంది. అయితే మనకి ఇక్కడ వీరబ్రహ్మం గారు ఏం చెప్తుందంటే, స్త్రీ యొక్క గొప్పతనాన్ని స్త్రీ ఫస్ట్ తెలుసుకొని అగౌరవంగా నడుచుకోకుండా, అంటే ఎవరిని అగౌరవపరచకుండా తనని తాను గౌరవించుకుంటూ తన ఇంటిని, తన వాడని, తన గ్రామాన్ని, తన దేశాన్ని, తన ప్రపంచాన్ని అన్నింటినీ రక్షించేదే స్త్రీ అని చెప్పి మనకేం చెప్పిందంటే, ఒక శ్లోకంలో ఎన్ని శ్లోకాలంటే చెప్పలేని శ్లోకాల రూపంలో ఆయన ఇచ్చిండు మనకి. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, స్త్రీలు పూజింపబడు అంటే మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు చెప్పిండు, స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు అని చెప్పి మనకి చాలా వరకు మనం స్కూళ్ళల్లో బోర్డుల మీద చూసినాం. కానీ అది బోర్డు అంటే గోడల వరకే పరిమితం అయిపోయింది, గోడల వరకే. అయితే అక్కడ ఏమైందంటే, స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో ఆ దేశంగా దేవతలు సంతృప్తి చెందే దేశంగా మారుతుంది అని చెప్పిండు వీరబ్రహ్మం గారు మనకి. అంటే ఎక్కడైతే ప్రతి స్త్రీని గౌరవించే దేశం ఏదైతే ఉందో ఆ దేశం అంటేనే దేవతలకి ఇష్టము అని చెప్పి వీరబ్రహ్మం గారు చెప్పడం జరిగింది. అందుకే తన భార్యకి తన శరీరాన్ని వదిలిపెట్టలేడు కాబట్టి తన జీవంతోనే ఉన్నాడు. సమాధి అయినందుకు నువ్వు నీ పంచ ఏవైతే ఉన్నాయో మన ముత్తైతనం ఏదైతే ఉందో వాటిని తొలగించాల్సిన అవసరం లేదని మరి ఆమెకి అంత చక్కటి గౌరవాన్ని ఇచ్చి, మరి అతను తన యొక్క గొప్పతనాన్ని భార్యకి ఆ యొక్క ముత్తైతనాన్ని ఇచ్చి ఒక స్త్రీని ఎలా గౌరవించాలి అని చెప్పి చూపించిండు. మరి మనకి ఇక్కడ శ్లోకం రూపంలో ఏం చెప్పిండంటే ఆయన, స్త్రీలు పూజింపబడు దేశం ఏదైతే ఉందో ఆ దేశం అంటే దేవతలకి చాలా ఇష్టము అని చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, శీలమును, ఏ స్త్రీ అయితే తన శీలాన్ని కాపాడుకొని, స్త్రీ అన్న దేశమే అంటే ప్రతి స్త్రీ ఎలా అందరూ బాగుండరు కదా, అంటే తన ప్రాణం కంటే విలువైంది శీలమని చాలా మంది స్త్రీలు అనుకుంటారు. కానీ అందరు అలా లేరు కదా. అది దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ప్రతి ఒక్క స్త్రీ యొక్క శీలంను కాపాడు స్త్రీలున్న దేశం అంటే తన శీలాన్ని, అంటే తన శీలంతో పాటు తన యొక్క గౌరవాన్ని కాపాడుకునే ఏ స్త్రీ అయితే ఆ దేశం ఉందో ఆ దేశంలో మహాలక్ష్మి తాండవం ఆడుతుంది అని చెప్పిండు మనకి. అంటే ఆ దేశానికి డబ్బుకి కొరత అనేది ఉండదు. అలాంటి దేశం ఉండాలని మరి గురువులు ఇది పూర్తిగా తెలుసుకున్నప్పుడు చాలా మంది బ్రాహ్మణ్స్ ఏం చేసిందంటే, చక్కటి జ్ఞానం లేక అజ్ఞానం, అంటే వాళ్ళకి ఏంటంటే సరైన అవగాహన, సరైన జ్ఞానం లేక అప్పటి యోగుల్ని, అప్పటి ఋషుల భార్యలని, తర్వాత అప్పటి ఎవరైతే స్త్రీలు ఉన్నారో చాలా మంది, అంటే తక్కువలో ఎక్కువ మంది స్త్రీకి అగౌరవమే పరిచింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమైతుందంటే, ఈ స్త్రీలందరూ గౌరవింపబడితేనే దేశం సురక్షితంగా ఉంటుందని విషయాన్ని గ్రహించిన ఏ గురువులైతే ఉన్నారో వారిప్పుడు స్త్రీలందరి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, చాలా మంది యోగినీలు ఉన్నారండి. ఎందుకంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పుల్లాజీ బాబా శరీరాన్ని వదిలిపెట్టిన సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరము మాకు మహిళా ధ్యాన మహాచక్రం, మహిళ అని పెట్టిండు. మహిళా ధ్యాన మహాచక్రం ఫస్ట్ పెట్టిండు.
ఆ ఫస్ట్ సంవత్సరంలోనే పుల్లాజీ బాబా శరీరాన్ని వదిలిపెట్టిండు. ఆ సంవత్సరంలో ప్రతి మహిళ యొక్క గొప్పతనాన్ని, అంతకుముందున్న యోగినీల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. అందుకనే ఈ యొక్క స్త్రీ యొక్క గొప్పతనాన్ని బ్రహ్మం గారు కూడా ఏ దేశంలో అయితే శీలాన్ని పోగొట్టుకోకుండా పవిత్రంగా ఏ స్త్రీ అవుతుందో ఆ స్త్రీ యొక్క దేశము ప్రతి క్షణము మహాలక్ష్మితో తాండవమాడుతుంది. ఏ స్త్రీ అయితే గౌరవింపబడుతుందో ఆ దేశము దేవతలకి ఇష్టమైన దేశంగా మారుతుంది. అంటే అప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి రక్షించడానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనం కనిపిస్తే చాలు ఎత్తుకపోయి నాశనం చేసేవాళ్ళు. అందుకని మనల్ని చాలా వరకు బయటకి రానివ్వకుండా మనల్ని ఏం చేసిందంటే లోపల ఉంచేసరికి అదే కంటిన్యూగా మారిపోయింది. అంటే అది ఇంగ్లీష్ వాళ్ళ తర్వాత కూడా మళ్ళీ అదే కంటిన్యూ అయింది, కానీ ఆ స్త్రీలని బయటకి రానివ్వకుండా అలా జరిగిపోయింది. అయితే ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు కంటిన్యూగా మహిళా ధ్యానమాచక్రాలను మేల్కొల్పి ప్రతి యోగిని ఎందరో యోగుల పుస్తకాలని బయటకు తీసి 1 సంవత్సరం పాటు మొత్తం ధ్యాన జగత్ పుస్తకాలని ప్రతి నెలలో ప్రతి స్త్రీ ఏ జ్ఞానాన్ని ఇచ్చింది, అసలు ఈమె ఉంది, ఈమె యోగిని అన్న విషయాన్ని తెలియజేయడానికి ఇప్పుడు పిఎంసిలో కూడా ప్రతి యోగిని యొక్క ఆమె జీవిత చరిత్ర, ఆమె జ్ఞానము, ఆమె అనుభవాలు, ఆమె ఎప్పుడు యోగంలోకి వచ్చింది, ఆమె తెలుసుకున్న జ్ఞానము కోకొల్లలు మనకు పిఎంసిలో ఎక్కువగా స్త్రీలే ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ఆయన చెప్తున్నాడు ఈ విషయాన్ని మనం తెలుసుకోమని చెప్తున్నాం. అందుకే మనం ఇంతకుముందు కూడా స్త్రీల గురించి మనం మొన్నటి క్లాస్లో తెలుసుకున్నాం. వీరబ్రహ్మం గారు స్త్రీ యొక్క గొప్పతనం చాలా వరకు వివరించిండు, కానీ అది స్త్రీలకి తెలుస్తలేదు, పురుషులకి తెలుస్తలేదు. ఎప్పుడైతే స్త్రీల విషయాన్ని తెలుసుకొని మనం కూడా అంటే మనమే గొప్ప వాళ్ళము అన్న అహం తెచ్చుకోకుండా నిదానమే ప్రధానంగా వినయంతో మన గొప్పతనాన్ని తెలుసుకొని మనలోని శక్తిని బయటకు తీసి మనలో శక్తి వల్ల భర్తని, అత్తమామల్ని, పిల్లల్ని, కుటుంబాన్ని సంరక్షించే శక్తి మనలో పెట్టిండంట వీరబ్రహ్మం గారు చెప్తున్నాడు. అంటే అలాంటి శక్తి అంటే ఎప్పుడైతే చెప్తారు కదా ఇల్లుని చూసి ఇల్లాలిని చూడండి అని, అంటే అది మామూలుగా ఏదో పదం అనేది కాదండి. అంటే తనలో ఉన్న శక్తితోనే ఇంటిని సంరక్షించుకుంటుంది, అన్ని పనులు చేసుకుంటుంది, అన్నింటినీ గంగామాతని కానీ, సరస్వతి మాత కానీ, లక్ష్మీమాత కానీ, శక్తిమాత కానీ, డబ్బుమాత కానీ ఎవరి పేరైనా స్త్రీ పేరే ఉంది చూడండి. డబ్బు అంటే లక్ష్మి, జ్ఞానం అంటే సరస్వతి, వాటర్ అంటే నీళ్ళంటే గంగామాత, శక్తి స్వరూపిణి అంటే పార్వతీమాత, గాయత్రి మాత. ఏదానికన్నా స్త్రీ అనేది ఉంది, కానీ మళ్ళీ అన్నీ కలిసి మళ్ళీ సముద్రుడు, ఇవన్నీ కలిసి కూడా ఎన్ని గంగలు, గంగా, యమున, సరస్వతి, కావేరి, సింధు ఇవన్నీ పేర్లు కూడా స్త్రీలే. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ సముద్రంలో కలిసిపోతున్నాయి. అంటే ప్రతి స్త్రీ తన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మళ్ళీ వాళ్ళ యొక్క వినయంతో పురుషునికి సేవ చేయడం. అంటే మనం వినయాన్ని మర్చిపోవద్దు. ఇవన్నీ కాలువలు కలవడము అనేది దాని యొక్క అంతరార్థం ఇక్కడ ఇస్తున్నారు. ఎంత శక్తితో ఉన్నా కూడా వినయంతో అన్నింటినీ సమకూర్చుకుంటూ మనం మన సముద్రంలో ఎలా కలిసిపోతున్నాయో అలాగా మనం కూడా మన ఇంట్లో ప్రతి ఒక్కరి పురుషుని గౌరవిస్తూ వాళ్ళకి కావలసిన సేవలు చేయాలి అని మనకు అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అయినా సరే మనకి ప్రతి స్త్రీకి సంబంధించి భూదేవితో సమానంతో, భూదేవి కూడా స్త్రీయే, రంభ, మేనక, ఊర్వశి వీళ్ళందరూ దేవతలు కూడా స్త్రీయే. అంటే స్త్రీ శక్తి అనేది అమోఘము, ఎంతో గొప్పది. కాబట్టి ఈ విషయాన్ని మనం వీరబ్రహ్మం గారు ఏం చెప్తుందంటే ఒక మనిషి భూమి మీదకి దైవత్వంతో భూమి మీదకి వచ్చినాం మనం. ఎప్పుడైతే మనిషి కోరికలతో ఉంటాడో ఆ దైవత్వంతో దిగిన మనిషి మాయాలోకంలో ఉన్నప్పుడు కోరికలతో ఎప్పుడైతే ఉంటాడో మానవునిగా మారిపోతాడు. ఏ కోరికలు లేని మనిషి ఎప్పుడైతే ఉంటాడో తృప్తితో ఉంటాడో వాడే దేవుడు అవుతాడు, వాడే దేవుడు అని చెప్తున్నాడు వీరబ్రహ్మం గారు ఇంకొక శ్లోకంలో.
దేవుడే మనిషిగా భూమి మీదకి వచ్చిండు. మీరందరూ దేవతలు, మీరందరూ దేవుళ్ళు, మానవుడే మాధవుడు, మానవుడే దేవుడు అని చెప్పిండు. మీరు కావాలంటే మళ్ళీ వినండి. మానవుడే దేవుడు అంటే ఆ దేవుడే భూమి మీదకి వచ్చి మానవుడిగా మారి కోరికలు ఎక్కువగా పెంచుకొని మామూలు స్థితి మానవునిగా మారిపోయి మన కోరికలు తీరక దుఃఖంతో, కోపంతో, అసహ్యంతో అరిషడ్ వర్గాలని పెంచుకొని మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా కూరుకుపోయినాం. అంటే మనలో ఉన్న ఆ శక్తి గొప్పతనాన్ని తెలుసుకోలేక నాలో ఇంత శక్తి ఉందా, నేను చెట్టుకు మొక్కుడే, బండకు మొక్కుడే, అన్నింటికి మొక్కుడే, దేనికి మొక్కాల్సిన అవసరం లేదు, నీలోనే ఎక్కడైతే ఏ దేవుని శక్తి ఉందనుకుంటున్నావు అదంతా నీలోనే ఉంది అని వీరబ్రహ్మం గారు మనకి ఈ కొన్ని శ్లోకాల ద్వారా చక్కగా వివరించిండు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి స్త్రీ యొక్క మనం ఎప్పుడు ఇంట్లో చక్కగా దాసిలాగా అన్ని పనులు చేసి తల్లిలాగా లాలించి భోజనం పెట్టి చక్కగా వంట చేసి రంభలాగా భర్తకి చక్కటి సేవను అందించి అలాగే తల్లిలాగా చెల్లిలాగా సహనంతో భూదేవిలాగా సిరీస్ అంటే మనం చక్కగా అందంగా తయారై లక్ష్మీదేవి లాగా కనిపించాలి, జ్ఞాన సరస్వతి లాగా అంటే ఎప్పటికప్పుడు మనము భర్తకి ఏదన్నా బాధ కలిగినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అప్పుడు సలహాలు ఇచ్చేలాగా జ్ఞాన సరస్వతి లాగా ప్రతిదీ మనలోనే ఉంది అని చెప్తున్నాడు వీరబ్రహ్మం గారు. మరి వీరబ్రహ్మం గారు ఏం చెప్తుందంటే నేను చెప్పలేదని అనద్దు, చెప్పిన మాటని తూచా తప్పకుండా వినండి, నేను చెప్పింది ఎప్పుడు పొల్లుపోదు, నేను చెప్పిందే వాస్తవము. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే సాక్షాత్తు విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చిండు కాబట్టి ఆయన చెప్పింది అందుకే అంత అక్షరాల వాస్తవమైంది. ఆ వాస్తవాన్ని మనం గ్రహించాలి. మరి మనకి ఇంకా ఇక్కడ ఎన్నో విషయాలు ఈ అసలు చెప్పలేనని శ్లోకాలు ఉన్నాయి మనకి. మరి భూమి మీదకి ఎప్పుడైతే మనిషి మాయాలోకంలోకి వచ్చి కోరికలు పెంచుకుంటాడో ఆ కోరికలు పెంచుకోగానే మామూలు మనిషిగా మారిపోతాడు కాబట్టి దేవుడయ్యే ఛాన్స్ ఉండదు. అందుకనే ఏ కోరికలు లేకుండా అంటే ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అంతవరకే తృప్తి చెంది, ఇప్పుడు నీ జీవితంలో ఇది అనుకోకుండా వచ్చింది, ఓకే వచ్చింది అని సంతోషపడకుండా, రాలేదని బాధపడకుండా స్థితప్రజ్ఞత, నిన్న తెలుసుకున్నాం స్థితప్రజ్ఞత మనకుంటే అప్పుడు మనం ఏ కోరిక లేకుండా వస్తే వచ్చింది ఓకే కానీ సంతోషం ఏం లేదు, దుఃఖం లేదు, పోతే పోయిందని బాధపడకుండా 3 ముక్కల్లో పత్రిజీ ఏం చెప్పిందంటే తనకి తన గురువు చెప్పిండట సదానంద యోగి. పత్రి గారికి ఏం చెప్పిందంటే వస్తే వస్తుందని సంతోషపడకు, పోతే పోతుందని బాధపడకు, ఉంటే ఉండని, పోతే పోని, వస్తే రాని అన్నాడట. పోతే పోని, ఏదన్నా పోని మన దగ్గర పోని, అది మనది కానప్పుడు పోతుంది, వస్తే రాని, అది నీకు అర్హత ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చింది, దానికి నువ్వు సంతోషపడకు, పోతుందని దుఃఖించకు, ఉంటే ఉండని. అలా 3 ముక్కల్లో చక్కటి జ్ఞానాన్ని అందించిండు మా గురుగారు. ఇది ఎప్పటికీ ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తుండే. అందుకే మనిషి ఎప్పుడైతే కోరికలు లేకుండా నాకు అర్హత ఉంటే తప్పకుండా నా జీవితంలోకి వస్తుంది అని ఎప్పుడైతే మనం అనుకోని తృప్తితో ఉంటామో, వచ్చింది దానికి తృప్తి పడతామో అప్పుడు మనకి దేవుడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రతి మనిషికి సంతృప్తిగా ఉండాలి, ఏదన్నా ఉండని ఏదన్నా లేకపోని అని మనం ప్రతి క్షణము అది మర్చిపోతున్నాం. అది మర్చిపోవడం వల్లనే మనిషికి తృప్తి లేకని దుఃఖం ఉంది. అంటే తృష్ణ అంటే అవిద్య, అవిద్య వల్ల, అవిద్య లేకపోవడం వల్ల అంటే బుద్ధి లేకపోవడం, విచక్షణ లేకపోవడం. అంటే ఏది మంచిది ఏది చెడ్డది, ఇది కావాలా ఇది వద్దా, ఇది ఎందుకు కోరుకుంటున్నావు, అసలు కోరుకోవడానికి కారణం ఏంది, నువ్వే ఒక సాక్షాత్తు దేవుడివి, కోరుకోవాల్సిన అవసరం ఏమున్నది, ఇదంతా కూడా చక్కగా వివరించిండు ఆయన. మరి ఆయన వివరించిన జ్ఞానము చక్కగా మరి ఎవరు వివరించలేరు, అంత చక్కగా వివరించిండు. మరి ఆయనని ఎన్నో అవతారాలు ఎత్తుకుంటూ వివరిస్తున్నాడు కానీ మరి మనకేమో అర్థమైతలేదు. మరి స్త్రీ యొక్క గొప్పతనాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. ఎవరో చేస్తారు అన్నది కాకుండా ఎవరో చేస్తారని మనం ఎప్పుడు ఎదురు చూడడం అనేది మానేయాలి, మనమే చేయాలి. ఫస్ట్ మన అడిగే ముందుండాలి, నా చేతే ముందుండాలి, నేనే ముందుండాలని తప్పకుండా మనము ఒక అడిగేసి చేసుకుంటూ ఉంటే
నువ్వు చెయ్యగానే నీ వెంబడచ్చి చెయ్యరు, అది నీకు పరీక్ష. చేసే వాళ్ళకే చాలా పరీక్షలు ఉంటాయి, చేసే వాళ్ళకే బాధలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు చూడండి, అది ఎంత నల్లగా ఉన్న బంగారాన్ని మళ్ళీ మరి సరైన మార్గంలోకి తీసుకురానికి అగ్నిలో వేసి ఎంత దగదగ అగ్నిలో వేస్తారు, అది ఎంతగా మండుతుంది, అది ఎంత అద్భుతంగా మరి మలుచుకొని వస్తుంది. అంటే మనకి ఆనిముత్యంగా ఒక పరమాత్మ దర్శనం, పరమాత్ముడి నువ్వు కావాలంటే నీకు కూడా ఎన్నో పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్ని తట్టుకునే శక్తి మీకు ఉంది, కానీ మీరు దాన్ని గ్రహించట్లేదు. మన లోపల ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆ శక్తులని గ్రహించక మనం ఏం చేస్తున్నామంటే నాతో నైతదా, నాతోని కాదు, నేనే చేస్తున్నానా అంటే ఎవరు రావట్లేదు, ఎవరు రారు. మన ఊరిలో మన తాత ఒక్కోడే చేసిండు, కానీ ఊరు మొత్తం అవమానించింది, కానీ ఏ రోజు వెనకడుగు వేయలేదు. అదే ఒక పెద్ద నిదర్శనం, అదే ఒక పెద్ద ఆదర్శం. మీకు వేరే ఆదర్శాలు అవసరమే లేదు. నేనొస్తే నన్ను అవమానించిండు, తాతనైతే ఎంత హీనమైన మాటలు మాట్లాడిండు, కానీ మీకోసము, తన కోసము, తన ఎదుగుదల కోసము ఏ రోజు ఏ మాటల్ని పట్టించుకోకుండా తను ముందుకెళ్ళిండా వెనక్కెళ్ళిండా అన్నది మీరు అసలు మర్చిపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి జ్ఞాని విషయంలో, ప్రతి గొప్పవాడి విషయంలో ఆటంకాలు ఉన్నాయి, మీరు గ్రహించండి. ఒక సాయిబాబాని తీసుకోండి, అంతెందుకు ఒక కృష్ణుడిని తీసుకోండి, ఒక రాముడిని తీసుకోండి. ఇప్పుడు దేవుడు 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 అని మనం గుళ్ళు కట్టి మొక్కుతున్నాం, కానీ ఆ యుగంలో రాముణ్ణి ఎంత తిట్టిండు, ఇప్పటికీ రాముణ్ణి తిడతారు. సీతని అడవికి పంపించిండని, సీతని అగ్ని ప్రవేశం చేసిండని ఇటు తిడతారు, ఇటు దేవుడికి గుళ్ళు కట్టి మొక్కుతున్నారు. అంటే యుగాలు మారినా కూడా వాళ్ళకి తిట్లు మానతలేవంటే మనం ఎంత వాళ్ళం ఆలోచించండి. అందుకే మనం మొదటి అడుగు మనం వేయడానికి ముందు ఉండాలి. మేమే చేస్తున్నాము, ఎవరు రావట్లేదు అంటే వాళ్ళకి అర్హత ఉందా? వాళ్ళ జ్ఞానులు అయినప్పుడే చేయడానికి సిద్ధమవుతారు. ఎవరికి అర్హత అనేది ఉండదండి. అర్హత ఎప్పుడైతే మనకు అర్హత వచ్చిందని మనం చేస్తామో అది మనకి బెనిఫిట్ వస్తుంది. బ్యాంకు పైన ఉంది ఒక బ్యాంకు, అది గుర్తుంచుకోవాలి. మనం అర్హత వచ్చినప్పుడు మనం చెయ్యకపోతే అది నీ నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తుంది ప్రకృతి. ఆ విషయాన్ని నాకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అదే చెప్పిండు. నువ్వు చెయ్యకపోతే సృష్టి నేను పక్క జరిపి ఇంకొకళ్ళని తీసుకుంటుంది, కానీ పని మాత్రం ఆగదు అని చెప్పిండు. పని ఆగదు, ఎవరో ఒకరు వస్తారు, చేస్తారు. అది మనమే అయి ఉంటే మన అర్హతని మనం సంపాదించుకున్నాం కాబట్టే మనకు అవకాశం వచ్చింది. ఏ పనైనా సరే, ఇంటి పనైనా, బయట పనైనా, ఒక ఆధ్యాత్మిక పనైనా మనం ముందుండి చేస్తేనే మనం చేస్తున్నాం. ఎవరి కోసమో చేస్తలేము, ఈ విషయాన్ని గ్రహించండి. ఎవరో వచ్చి చేయాల్సిన పని లేదు. ఎవరికి వారు యమునా తీరు అన్నారు. ఎవరికి వారు చేసుకుంటే, ఎవరి ఎదుగుదల కోసం వాళ్ళు చేసుకుంటుండ్రు, ఎవరి పాపాలని వారు దగ్ధం చేసుకోవడానికి, ఎవరి బ్లాక్స్ని వాళ్ళు తీసేసుకోవడం కోసమే ఇక్కడ సేవ చేస్తున్నారు తప్ప ఎవరి కోసం కాదు. అది విషయాన్ని గ్రహించండి. ఆ విషయాన్ని గ్రహించండి. చక్కగా మనలో ఉన్న శక్తిని చక్కగా వెలికి తీయండి. మీరు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఓకే, దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యండి. చేసిన తర్వాత ధ్యానంలో కూర్చొని నా లోపలనే అతీంద్రియ శక్తులు ఉన్నాయి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ నాకు నమ్మకం ఉంది. నేను దాన్ని తెలుసుకోవాలనుకున్నాను. మీరు ధ్యానంలో కూర్చోండి. ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి మీరు ఆ శక్తుల్ని మేల్కొల్పి మీరు తప్పకుండా ఆ ధ్యానంలో ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి మీరు కష్టపడండి. గంటలు ధ్యానంలో కూర్చొని దాన్ని క్లియర్ చేసుకోండి. దానికి టాబ్లెట్ వేయకుండా, సరే అవసరమైతే ఇప్పుడు రక్తం గారుతుంది అంటే అది కట్టు అవసరం. ఒక తలనొప్పి, ఒక సర్ది, ఒక జ్వరము ఇలాంటి వచ్చినప్పుడు నీకు టాబ్లెట్ అవసరం లేదు. ధ్యానంలో కూర్చో, నీ శక్తిని అక్కడికి పంపించు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడ పెయిన్ ఉంది, ఎక్కడ నీకు బాధ ఉంది, నీ అంత శక్తినంతా అక్కడికి పంపించి అక్కడ క్లీన్ చేసుకోవాలి. నువ్వే శక్తులు ఉన్నాయి, ఆ శక్తుల్ని నువ్వు ఉపయోగించుకోవట్లేదు. అతీంద్రియ శక్తులు మీకు మొన్నటి క్లాస్లో కూడా మనం తెలుసుకున్నాము. అంటే నిన్నటి క్లాస్లో ప్రాణ పోషణ అనేది ఎప్పుడైతే మనకు అతీంద్రియ శక్తులు అనేది మేల్కొంటాయంటే, మనకి అతీంద్రియ శక్తులు ఎప్పుడు వస్తాయని చెప్పినాం, నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు, మన శ్వాసతోని మనం ఉన్నప్పుడు, మన శ్వాస ప్రాణశక్తిగా మారినప్పుడు
నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు మనలోని అతీంద్రియ శక్తులు మేల్కొని అర్ధనారీశ్వర తత్వాన్ని ఏకం చేస్తుంది. అంటే శివుడు పార్వతులను ఏకం చేస్తుంది. అలా ఏకమైన తర్వాత మనలో ఉన్న గొప్పతనము, మన యొక్క కాంతి, ఆరా అనేది పెరుగుతుంది అని మనం నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం. అందుకే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే కథం మనం ధ్యానం చేయాలి. మన పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి చేయడం రాదు, వాళ్ళ దగ్గర ధ్యానంలో కూర్చోండి, చక్కగా వెళ్ళిపోతుంది. అంటే మనలో ఉన్న శక్తుల్ని మనం బయటకు తీసుకోవట్లేదు, ప్రతిదానికి భయపడుతుంటున్నాం, నేర్చుకుంటున్నాం, కానీ ఆచరణ లేదు. కాబట్టి ఆచరించండి. ఆచరిస్తే తప్పకుండా ప్రయోగాలు మనమిన్నే చేసుకోవాలి. మీకు ఎందుకు అది వస్తుంది అంటే మీరు ప్రయోగం చేయడానికి మీకు ఒక అవకాశం. ఓకే, మీరు తెలుసుకుంటున్నారు కదా, మరి ఎంతవరకు తెలుసుకున్నారు, మరి దీన్ని ఎంతవరకు నమ్మిండ్లు అని మీకు అప్పుడు ఆ ప్రాబ్లం వచ్చిందని మీరు ఎందుకు గ్రహించట్లేదు? ఒక ప్రాబ్లం వస్తుంది మనకి, ఆ ప్రాబ్లం మీరు దానికంటే ముందు మీరు జ్ఞానం తెలుసుకున్నారు. ఆ జ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో మీ జీవితంలో, అప్లై చేసి మీకు ఒక నమ్మకం వచ్చి దాన్ని ఆచరిస్తారో మీకు ఆ ప్రాబ్లం రాదు. జ్ఞానం విన్నారు, ఆగిపోయిండ్లు, అప్లై లేదు, ఆచరణ లేదు, ఏమీ లేదు. అప్పుడు మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఈ జ్ఞానం తీసుకున్నా కదా, ఈ జ్ఞానాన్ని నేను ఆచరిస్తే మరి ఎంతవరకు కరెక్ట్ అని మీరు తెలుసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది తొలగిపోతుంది. అంటే మీకు నేర్పడానికి వస్తుంది అన్న విషయాన్ని ఫస్ట్ తెలుసుకోండి. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ చక్కగా మనము ఆ యొక్క ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ప్రతి ప్రాబ్లం వెనకాల, ప్రతి అనారోగ్యం వెనకాల, ప్రతి అవమానం వెనకాల మనం నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి ఆ నేర్చుకునే తత్వాన్ని చక్కగా మనం నేర్చుకోవాలి. మరి ఈరోజు ఇంకా కాస్త నానాటి బ్రతుకు అనే పాట మరి రాసుకున్నారా? ఇంటి దగ్గర రాసుకోమని చెప్పినా, వినమని చెప్పినా, మరి మీకు ఎంతవరకు అర్థమైందో మరి టైం ఉంటే కాస్త తెలుసుకుందాము. మరి ఈరోజు స్త్రీ గురించి తెలుసుకున్నాము. మరి లక్ష్మి అంటే నువ్వే, సరస్వతి అంటే నువ్వే, పార్వతి అంటే నువ్వే, గాయత్రి అన్నా నువ్వే, అన్నీ నువ్వే. అంటే సహనంతో భూదేవిలాగా ఉండమని, మాతృమూర్తిలాగా నువ్వే ఉండాలి, ఓర్పుగా, ఇల్లాలుగా. అంటే అన్నింటినీ మనం ఇప్పుడు చూడండి, ఇంట్లో ప్రతి పని మనం చేసుకోవడం అంటే ఏంటంటే దాసే కదా, దాసిలాగా పని చేయడం, అమ్మలాగా వండి వడ్డించడం, ప్రతిదీ కూడా మనకి స్త్రీకి ఎందుకు ఇచ్చిండ్లు ఇవంటే స్త్రీలో చాలా శక్తి ఉంటుంది, స్త్రీకి సహనం అనేది ఉంటుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాం, సహనం పక్కకి పెట్టి మనం అహం తెచ్చుకుంటున్నాము. అది కొంచెం మనల్ని మనం గ్రహించుకోవాలి. ప్రతి ఇంటిని ప్రతి స్త్రీ సంరక్షించే బాధ్యత ఎప్పుడైతే మీరు తీసుకోరో మళ్ళీ దానికోసం మీరు మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. చక్కగా మన బాధ్యత ఏందండి? మన కుటుంబ బాధ్యత, శరీర బాధ్యత ఫస్ట్. నీ శరీరం ఆరోగ్యం ఉంటేనే కుటుంబం, తర్వాత శరీర బాధ్యత, తర్వాత మానసిక, తర్వాత సమాజం, కుటుంబం, కుటుంబంలో నీ అత్త, నీ మామ, పిల్లలు, నీ భర్త, ఇంతవరకు తల్లి, తండ్రి, ఇది కంపల్సరీ అండి. సమాజం అన్న తర్వాత పక్కోళ్ళు వస్తారు, ఎదిరింటోళ్ళు వస్తారు, స్నేహితులు వస్తారు, చుట్టాలు వస్తారు. కానీ ఫస్ట్ నువ్వు శరీర ధర్మం, ఫస్ట్ నువ్వు, తర్వాత కుటుంబ ధర్మం. అందుకనే ఈ 3 ధర్మాలని మనం పాటిస్తే మనం దానికోసం జన్మ తీసుకోవాల్సిన పని లేదు. మనం తెలిసి కూడా తప్పులు చేసినప్పుడు దానికోసం అని మళ్ళీ మనం జన్మ తీసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నా ఉన్నా జ్ఞానం, ఆ జ్ఞానము మీరు వింటున్నారు, కానీ నమ్మకుండా మీకు దాని మీద నమ్మకం లేదు, ఏదో మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, మీరు ఫాలో అయినా కూడా ఫలితం ఉండదు. మళ్ళీ మీరు దాన్ని వినడానికి, దాన్ని ఆచరించడానికి మళ్ళీ రాబడుతుంది. వింటే సరిపోదు కదా, అది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్పింది అసలు గుడ్డిగా నమ్మద్దు, ఎంతవరకు కరెక్ట్. ప్రతి స్త్రీని ఒక శక్తి కానీ, ఒక డబ్బు కానీ, ఒక జ్ఞానం కానీ, ఒక వాటర్ కానీ, అన్నము కూడా అన్నపూర్ణ తల్లే. అంటే ప్రతి స్త్రీ అన్ని పోషణ కూడా అమ్మనే, దాహం తీర్చేది కూడా గంగామాతే. అన్ని స్త్రీలైనప్పుడు మరి స్త్రీ ఎంత శక్తివంతుదో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మన ఇంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. తప్పకుండా అత్త మామనైతే చూసుకోవాలి. తల్లి, తండ్రి, అత్త, మామ, పిల్లలు, భర్త ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ పనులు ఉండగా మనం ఎక్కడికి ప్రయాణాల, సేవలని, కథలని, కార్ఖానాలని వెళ్ళొద్దు. మన ఇంట్లోనే పెద్ద
సేవ అనేది ఉంటుంది కాబట్టి అవి లేనప్పుడే మనం బయటకెళ్ళి సమాజానికి సేవ చేసుకోవచ్చు. మరి ఇంకొక 10 నిమిషాలు ఉన్నది. ఆ 10 నిమిషాల్లో మనం చక్కగా నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యం వచ్చినంత వరకు చెప్పుకుందాం, తర్వాత లేకుంటే రేపు చెప్పుకుందాం. నానాటి అంటే 4 రోజులు, 4 రోజుల బ్రతుకుని బ్రతకడానికి నాటకం వేయడానికి, ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, అన్ని రకాలుగా మనం ఏమేం పాత్రలు వేసినామో ఈ పాత్రలన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి 4 రోజుల నాటకం కోసం భూమి మీదకి వచ్చినాము అంటున్నాడు అన్నమయ్య. సరే, తల్లిగా, చెల్లిగా, భార్యగా, అందరిగా మనం భూమి మీదకి వస్తున్నాము. కానక కన్నది కైవల్యం అంటే మనం ఏదైతే సత్యం తెలుసుకోవాలనుకుంటున్నామో ఈ 2 కళ్ళతోని, అంటే ప్రాపంచిక బాహ్య కళ్ళతోని కనిపించేదంతా అసత్యము. కానక కన్నది కైవల్యము అంటే 3వ కన్ను, దివ్య చక్షువు. దానితోనే మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అదంతా కూడా మనం ధ్యానంలో కూర్చొని చూడొచ్చు. మన యొక్క జీవితం ఏదైతే ఉందో, మనం ఎందుకు వచ్చినాం భూమి మీదకి, ఏ పాత్ర వేయడానికి ఎందుకు వచ్చినాం, ఈ బాధ ఎందుకుంది, ఈ రోగం ఎందుకుంది, ఇదంతా కూడా మనం చూడాలి అంటే ఈ 2 కళ్ళతో నీకు కనిపించదు. నువ్వు నాటకం వేయడానికి వచ్చిన ఈ నాటకం అనేది చూడాలి అంటే నీ కైవల్యంతో చూడు, నీ 3వ కన్నుతో చూడు. అప్పుడు సత్యం తెలుస్తుంది, అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, మనకు చెల్లిగా, భార్యగా ఏమైనా బాధలు ఉన్నాయనుకో, ఇదంతా నా కర్మ, నా బాధ అని ఏడుస్తాం కదా, అప్పుడు ఈ 2 కళ్ళతో నీకు సత్యం తెలియదు, ఇదంతా నీ కర్మ రూపంలో వచ్చింది, అది చూడాలంటే, అది తెలుసుకోవాలంటే నీ 3వ కన్నుతో ధ్యానం చేసి నీ కైవల్యాన్ని ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఏ జన్మలో ఏం చేసినావో అదే ఇక్కడికి తెచ్చుకున్నావు. ఆ కర్మని అనుభవించడానికి ఇక్కడికి వచ్చిన సత్యాన్ని తెలుసుకొని అనుభవించి చక్కగా అన్ని పాత్రలు చక్కగా నాటకం వేసి వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ మనకి కైవల్యము అంటున్నాడు. అలాగే పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడి నీ పని నాటకము. పుట్టుటయు నిజము, పుడుతున్నాము, మళ్ళీ పోవుటయు నిజము. అంటే ఈ రెండింటి మధ్యలో, పుట్టుడు పోవడంలో రెండింటి మధ్యలో నట్టనడి నీ పని నాటకము అంటుండు. పుట్టడం, పుడుతున్నాం, చస్తున్నాం, ఈ మధ్యలో ఆడే నాటకం ఏదైతే ఉందో అదంతా నాటకము అంటున్నాడు. అలాగే ఎటనెదుటాగలది ప్రపంచము అంటే ఏమంటుండంటే, ఎటనెదుటాగలది ప్రపంచము అంటే ఇక్కడ మనకి నట్టనడి నీ పని నాటకం అయిపోయిన తర్వాత ఎటనెదుటాగలది, అసలు నీ యొక్క ఏదైతే ప్రపంచం అనేది ఏదైతే ఉందో అదంతా ఎలా ఉంటుంది, మరి కట్ట కడపటిది కైవల్యము. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎటనెదుట 7 అంతస్తుల్లో మనకి ఇది నారాయణ దగ్గర వాడింది కదా, సారీ వెంకటేశ్వరుని దగ్గర పాట వాడింది కదా అన్నమయ్య. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, ఎట్టనెదుట గలది ప్రపంచము, కట్ట కడపటిది ఈ ప్రపంచం అంటే కైవల్యం. ఇక్కడ మనకు ఎంత చక్కగా వివరిస్తున్నాడంటే, మనకి ఈ ప్రపంచము అనేది విపరీతంగా, ప్రపంచము అంటే విపరీతంగా అంటే 5 ప్రాపంచము, అంటే విపరీతమైన, పంచము అంటే 5, అంటే ఏవైతే పంచము విపరీతం అంటే ఈ పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇదంతా కూడా మన పంచము అంటే 5, విపరీతమైన అంటే ఈ ప్రపంచ భూతాలు ఏవైతే ఉన్నాయో విజృంభించి ఉన్నాయి. పంచభూతాలు మనకి గాలి, నీరు, వాటితోనే మనము తయారైనాం కాబట్టి ఈ ప్రపంచంలో విపరీతమైన ఈ పంచభూతాలన్నిటి మాత్రమే విజృంభిస్తున్నాయి. ఈ పంచభూతాలకి మళ్ళీ సూక్ష్మాలు ఉంటాయి అన్నట్టు, వీటినే రూప, రస, గ్రంథ, వాసన, ఇవి వినికిడి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అంటే 5టికి పంచభూతాలకి
రూపరసగంధ రూపరసగంధ వినికిడి, ఇంకొకటి రస, గంధ, రూప, ఇంకొకటి ఉంటాయి, 5 ఉంటాయి. అంటే పంచభూతాలకి కూడా ఉపాయం ఉంటాయి. మనకి పంచ ప్రాణాలకి ఉపవాయులు ఉన్నట్టు పంచభూతాలకి కూడా పంచ తన్మాత్రలు అంటాం వాటిని, తన్మాత్రలు. ఆ తన్మాత్రలు కూడా మన శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా వంట చేయగానే ఏమొస్తుంది, ఎక్కడ ఎవరేం వంట చేస్తున్నారన్నది వాసన, అలాగే గంధము, అలాగే వినికిడి, ఇలాంటి పంచభూతాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో తన్మాత్రలు అవి కూడా విజృంభిస్తూ ఉంటాయి ప్రతి క్షణము. అవి మీరు వాటితోనే ఉన్నారు, కానీ అవేంటి అన్నది మనకి పూర్తిగా అవగతం కాలేదన్నట్టు. అందుకని మనకి ఇక్కడ ఇది పాటని ఎంత చక్కగా వివరించిందంటే, అలాగే తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి నీ పని నాటకము. అంటే మనము ఇప్పుడు ఎంత పుణ్యం చేసి, ఇప్పుడు మన దగ్గర బాగా ఉందనుకోండి డబ్బులు, ఆ డబ్బులు ఉన్నాయి, మనం ఎంతగానో దానం చేసినా కూడా వస్తూనే ఉంటారు. మన ఇక్కడ అయిపోతూ ఉంటాయి కానీ రావడం అనేది ఆగిపోదు. అంటే నీ పుణ్యము తెగదు పాపము. పాపము అంటే ఏంటిది, ఇప్పుడు రోజు మనం నడుస్తూ ఉన్నాం, మన కాళ్ళ కింద ఎన్నో జీవులు వాడి చనిపోతూ ఉంటాయి, అది పాపం అంటుతుంది మనకు ఖచ్చితంగా. మనకేం తెలియదు అనుకుంటాం, అంటే ఇక్కడ సూక్ష్మజీవులు ఉంటాయి, కంటికి కనిపించవు, దాని మీద కాలు పడుతుంది, పడ్డప్పుడు ఆ పాపం నీకు అంటుంది. నడుస్తున్నప్పుడు చీమలు ఉంటాయి, అక్కడ కూడా కాలు పడుతుంది, మనం గ్రహించాం, అది కూడా పాపమే. తెగదు పాపము, నీ పుణ్యము తీరదు. అందుకని ఈ రెండు కూడా ఏమవుతున్నాయంటే, మనం ఎంత చేసినా కూడా మనకి ఇవన్నీ తీరేటి కావు. అందుకనే మనం ప్రతిరోజు అన్నదానం చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ పాపం అయితే మనం చేయకున్నా కూడా మనకు కాలు పడుతుంది కాబట్టి, చేతి పడుతుంది కాబట్టి, ఆ పాపం అనేది అంటుతుంది కాబట్టి, దానికి తగ్గట్టు మనకి పాపం అంటిన వల్ల ఈ పాపం అనేది పోతుంది. అందుకని తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి నీ పని నాటకము అంటున్నాడు. మరి చక్కగా ఇంకా కొంచెం స్లో మరి పాట ఉన్నది, మరి ఆ పాటకి టైం ఉందో లేదో చూద్దాము, వచ్చిన కాడికి చెప్పుకుందాము, తర్వాత మిగతాది రేపు చెప్పుకుందాం. కానక కన్నది కైవల్యము, ఈ ప్రపంచాన్ని, అంటే మనము ఈ ప్రపంచం ఏదైతే ఉందో చూడకుంటే వేరేది ఏదైతే కనిపిస్తుందో, మనకి ప్రపంచంలో ఎంతవరకైతే చూస్తున్నామో అంతవరకే కనిపిస్తుంది, కానీ ఈ ప్రపంచానికి బయట కూడా ఉంది. అంటే మనం ఏమనుకుంటామంటే ఇంతవరకే ఉంది అనుకుంటాం. అంటే ఈ ప్రపంచంలో ఎట్టగెలది మనకి ఇది ఏదైతే ఉందో బయట అవతల కూడా ఇంకా సృష్టి అనేది ఉంది. ప్రపంచం మన కంటికి ఈ 2 కళ్ళకి కనిపించేదే కాకుండా ఈ ప్రపంచం తర్వాత కూడా సృష్టి అనేది ఉంది, దాని వెనకాల చూసేదే కైవల్యము అంటున్నాడు. ఆ కైవల్యంతోనే ఈ ప్రపంచానికి బయట ఉన్నది, యువతల ఉన్నది, అవతల ఉన్నదాన్ని కూడా మనం ఈ కైవల్యంతో చూడొచ్చు. అందుకనే ఈ ప్రపంచము పంచభూతాలతో విపరీతంగా తన్మాత్రలతో నడుస్తున్నా కూడా అదేది మీరు ఈ 2 కళ్ళతో చూడలేకపోతున్నారు. ఈ 2 కళ్ళతో కాకుండా ఈ సరైన జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలంటే, ప్రపంచం అవతల ఏముందో తెలుసుకోవాలంటే మీకు కైవల్యము, 3వ కన్ను కావాలి. అలా మనకి చక్కగా వివరిస్తున్నాడు. మరి ఇక్కడ ఇంకేమంటుండంటే, ఈ ప్రపంచము విపరీతంగా పంచభూతాలతో విజృంభిస్తుంది. ఇదంతా నడిచేది పంచభూతాలతో, గాలి లేకుండా, నీరు లేకుండా, ఆకాశం ఇవేమీ లేకుండా మనకి ఇక్కడ ఏమి నడవదు. కాబట్టి ప్రపంచం మొత్తం నడిచేది పంచభూతాలతో నడుస్తుంది. అందుకని ఇక్కడ మనకి తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి నీ పని నాటకము అంటున్నాడు. మరి పుణ్యం అంటున్నాం, పాపం అంటున్నాం, ఇక్కడికి పోతే పుణ్యం, అక్కడికి పోతే పుణ్యం, అది చేస్తే పుణ్యం, ఇది చేస్తే పుణ్యం అంటున్నాం, అది తీరదు అంటున్నాడు. పాపమేమో తెగదు అంటున్నాడు, పుణ్యమేమో తీరదు అంటున్నాడు. అందుకనే మనం బట్టలు దానం చేసినా, అన్నదానం చేసినా, నువ్వెంతమందికైనా 200 మందికి అన్నం వండినావు అనుకోండి, అక్కడ 500 మంది ఉన్నారు, అంటే ఆ పుణ్యం అనేది తీరదు. అందుకనే తెగదు పాపము తీరదు పుణ్యము. మరి 2తో పాటు ఇంకేం చేయాలి అని చెప్పి మళ్ళీ తర్వాత చెప్తుండు. ఇక్కడ అందుకే మనకి ఇక్కడ ఏం చెప్తుండంటే, అన్నింటికంటే ముఖ్యమైనది
మనకి జ్ఞానము. ఎగువ అంటే సహస్రారంలో ఉన్న, ఎగువ అంటే ఇక్కడ పైన, ఎగువ అన్నింటికంటే పైన ఉన్న